హై ఫ్రెండ్స్, ఈరోజు నాగార్జున గారు బీబీ టీము ఇంకెందుకండి కప్పు తనుజాకి ఇచ్చేయండి. ఇంకెందుకు మీరు ఫిక్స్ అయ్యారు కదా. రమ్య బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసింది చూసారా, పక్కకెళ్ళి ఆడుకో అని రాసి స్లిప్ పెట్టింది. నేను స్లిప్ పెట్టింది చూపించారు కానీ దానికంటే ఫస్ట్ తనుజ నన్ను ఫూల్ అని రాసింది. డబ్బుల కోసం ఎత్తుకుతుంటే పౌచ్లో పెట్టింది ఫూల్ అని రాసి. తను అలా రాసింది, పీనట్ డబ్బా ఎత్తకపోయి దాచుకుంది. అది నేను కనిపెట్టాను అనమాట. అప్పుడు పక్కకెళ్ళి ఆడుకో అని నేను రాశాను. ఆమె రాసింది చూపించలేదు. బిగ్ బాస్ టీం తనూజ కప్పియడానికి రెడీ అయిందని ఒక వీడియో బయటికి అనౌన్స్ చేసింది చూసారా. ఇప్పుడు తనూజ మీద ఎవరైతే కోపంగా ఎవరైతే యాంటీగా ఉంటున్నారో వాళ్ళని బయటికి దొబ్బేస్తాడు బిగ్ బాస్. ఈరోజు ఏం జరిగింది అసలు, ఎవరెవరు క్లాస్ పడిందంటే డెమాన్ ఆల్మోస్ట్ బయటికి పంపిద్దామని గేట్స్ అయితే ఓపెన్ చేసి చాలా సీరియస్ అంటే డెమాన్ చేసింది తప్ప అక్కడ. అది గేట్స్ అయితే ఓపెన్ చేశారు. దానికి చాలాసేపు ఏడ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ సర్ది చెప్పారంట, అదే బతిలాడారంట. బతిలాడిన తర్వాత మళ్ళీ గేట్స్ మూసేశారంట. బర్నీ గారిని ఈ విషయంలో ఏం చేద్దామంటే కోటింగ్ ఇచ్చేద్దాం, ఆపేద్దాం సార్ అంటే ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నాం అని క్లాస్ వీకారంట. ప్రోమోలో వచ్చింది కదా మాధురికి అక్కడ బర్నీ గారికి కూడా మధ్యలో దివ్య దూరుతుంది కదా, అదైతే తనూజ చెప్పింది చూసారా బర్నీ గారికి. అదైతే కరెక్టే. దివ్య ఎందుకు మధ్యలో దూరుతుంది, ఏదన్నా ఉంటే మీ పాయింట్ మీరు మాట్లాడుకోండి అని. ఆ బిర్యానీ దగ్గర ఆయన అలా అనడం కూడా తప్పే, ఎవరైనా ఫీల్ అవుతారు ఫుడ్ దగ్గర అనమాట. ఇక తర్వాత ఇప్పుడు చూడండి, తనూజకి కప్ ఎందుకు ఇచ్చేయి అంటున్నా అంటే, తనూజ ఫుడ్ విషయంలో జరిగిన గొడవలన్నిట్లలో తనూజదే రైట్ అని అక్కడ ఉన్న ఆడియన్స్తో చెప్పించి అందరి మిగతా వాళ్ళకి క్లాస్ బీకారంట. పవన్ కళ్యాణ్ బెండకాయ దాంట్లో కూడా పవన్దే తప్పని చెప్పి నువ్వు శ్రీజ మాటలు విని ఇలా చేస్తున్నావా అని అడిగారంట. హౌస్లో లేని శ్రీజ గురించి వీళ్ళకి ఎందుకండి. ఆల్రెడీ ఇంకొక విషయం చెప్పాలి, శ్రీజాకి ఏవీ కూడా వేయకుండా పంపించారట. కనీసం అమ్మాయి పోయినసారి ఏవీ వేయకుండా పంపించారు కదా, ఇప్పుడు అది కనీసం ఏవి అన్న వేయొచ్చు కదా. సరే ఆ అమ్మాయి పర్మనెంట్ హౌస్మెంట్ కాకపోతే మళ్ళీ ఏవి అన్న వేయొచ్చు కదా, అది కూడా లేకుండా పంపించారంట. అమ్మాయి స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయిందట. మరి ఈ 2 రోజులు హోటల్లో ఎందుకు ఆపేశారో ఏందో మరి తెలియదు. బయటికి పోయి ఏం చెప్పిద్దో, షో మీద ఏం నెగిటివ్ పడిద్దో అని. అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టాలండి, పెట్టి గట్టిగా మాట్లాడాలి అసలు ఏం జరిగింది ఏంట. ఇప్పుడు ఆ అమ్మాయి తనూజకి వ్యతిరేకంగా మాట్లాడింది, ప్లస్ పవన్ కళ్యాణ్కి కూడా నువ్వు గట్టిగా ఉండు, స్టాండ్ తీసుకో, మాట్లాడే కాడ మాట్లాడు అని చెప్తుందని ఆమెను కూడా బయటికి పంపించారేమని నాకు అనిపిస్తుంది. ఈరోజు సంజన ఫుడ్ దగ్గర గొడవ జరిగింది కదా, సంజనాదే తప్పు. కళ్యాణ్ బెండకాయ గురించి గొడవ పడింది కదా, కళ్యాణ్దే తప్పు. అక్కడ ఉన్న ఆడియన్స్తో చెప్పిస్తున్నారు. అసలు ఒక్క మాట సంజన అదే తనూజ అంటే బిగ్ బాస్ టీం ఊరుకోవట్లే ఎవరిని కూడా, వాళ్ళని బయటికి గెంటేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. అది ఇక అదే చెప్తున్నాను నేను. ఇక డెమాన్ పవన్కి గేట్స్ ఓపెన్ తర్వాత మెచ్చుకున్నారంట అక్కడ గేమ్లో ఆడిన దాని గురించి. అలా ఇంక మెచ్చుకుంది ఎవరిని, తనూజాని మెచ్చుకున్నారట. తనూజాని మెచ్చుకున్నారట, దివ్యాని మెచ్చుకున్నారు. అమ్మాయి గేమ్ బాగా ఆడింది కదా అక్కడ అందులో. ఇక చూడండి, ఇమాన్యుయల్కి తనూజ నామినేట్ చేసిండుగా, చెయ్యక నామినేట్ చేస్తే సరే అందులో ఇమాన్యుయల్ తప్పు ఉంది. అక్కడ అమ్మాయి అట్లా అన్నదని చెప్పిండు కదా, అక్కడ తప్పు ఉంది. అది వీడియో చేసి మరీ చూపించారంట. ఇమాన్యుయల్ కూడా క్లాసే. ఇప్పుడు తనూజ అని ఎవరన్నా ఏదన్నా అలా రాముకి కూడా క్లాస్ పడింది. ఎందుకంటే సంచాలిక్ డెసిషన్ ఫైనల్ అన్నారు కదా లాస్ట్ టైము. ఇప్పుడు అట్లా కాకుండా రాము తనూజాని కెప్టెన్ చేయకుండా దివ్యాని చేసిండు కదా, అందుకని ఇప్పుడు రాముకి అయితే గట్టి క్లాస్ బీకారంట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాగార్జున సార్ అడగబోయే క్వశ్చన్లు. అందరికీ కత్తులు పెట్టి గుచ్చారు కదా, ఆ ఫోటోలకి కత్తులు గుచ్చుతారు. నిఖిల్ సాయికి అయితే మీరు ఎక్కడ కనపడట్లేదని వాళ్ళకు కూడా చిన్న క్లాస్ అట. ఇక అది జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎలిమినేషన్కి వచ్చేసరికి గౌరవ్ అలాగే మాధురికే లీస్ట్లో ఉందంట. ఓటింగ్లో మాత్రం ఓట్లు తక్కువ వచ్చింది, అయితే గౌరవ్ కంటే కొంచెం లీస్ట్లో ఉందన్నమాట. కొంచెం తక్కువ మార్జిన్తో ఉన్నప్పుడు బిగ్ బాస్ కాల్ తీసుకోవచ్చు, అది తప్పు కాదంటారు కదా, మరి అది వాళ్ళ రూల్స్ అనమాట. అయితే ఇప్పుడు తనూజ చేతిలో ఉందని ఆ పవర్ అస్త్ర ఉంది కదా, అదేదో అస్త్ర ఉంది కదా, ఎలిమినేషన్ నా పేరు అస్త్ర. మరి మాధురిని పంపించాలనుకుంటే మాధురిని పెట్టి గౌరవ్ని పెడితే ఆమె మాధురికి వాడిద్ది, మాధురి సేవ్ అయింది, గౌరవ్ వెళ్ళిపోతాడు. లేదా మాధురితో ఇంకా వేరే నన్ను పెడతారా, ఇక బిగ్ బాస్ చేతిలో పని.